హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ రియలీ సో సారీ గైజ్, వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినందుకు. మీకంటే ఎక్కువగా నేను రిగ్రెట్గా ఫీల్ అయినా. 2025లో జనవరి 1 నుండే మంచిగా రీస్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అంటారు కదా, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అని. అట్లా ఉండే నా పరిస్థితి. సిచ్యువేషన్స్ అన్ని చాలానే డిమాండ్ చేసినాయి నా వీడియోస్ పైన. డిసెంబర్ 4th వీక్ అంటే 22nd జనవరి నుండి జనవరి 1st వీక్ 6th జనవరి వరకు మా ఊర్లో ఆయుధ చండీ హోమాలు జరిగినాయి అనమాట. సో ప్రతి ఒక్కరం ఈ డేస్ అన్ని అక్కడే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటుండే, లైక్ పూజలు, నోములు, కళ్యాణాలు, కుంకుమార్చనలు, ప్రవచనాలు, ఇట్లా హోమాలు, శోభయాత్రలు, ఇవన్నీ చాలా ఉండే. చాలా మంచిగా జరిగిందనమాట. ఈ వీడియోలో మీరు చిన్న చిన్న గ్లిమ్సెస్ చూస్తారు. నేను 15 days షూట్ చేసిన, కాకపోతే అన్నీ ఒకటే దాంట్లో అయితే పెట్టలేను కదా, మెల్లిమెల్లిగా పెడుతూ ఉంటా. సో చాలా బాగుండే ప్రోగ్రాము. 3 times ఫుడ్ అక్కడే ఉంటుండే, నైవేద్యము, ప్రసాదము అండ్ మధ్యాహ్నం లంచ్, దెన్ దాని తర్వాత నైట్ కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ ప్రసాదము. ఒక్కొక్క రోజు 35 క్వింటల్స్ ఆఫ్ రైస్ కంప్లీట్ అయినాయి అంటే జనాలు ఎంత రేంజ్లో వచ్చి ఉంటారు అనేది మీరే ఎక్స్పెక్ట్ చేసేయండి. సో అంత మంచి ప్రోగ్రాము మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి నేను ఇంకా మిస్ అవ్వకుండా, మేమే కాదు మొత్తం మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. మన ఇంట్లో జరిగిన పండగలాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. సో చాలా అంటే చాలా బాగుండే. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని పెట్టుకొని ఇంకా మేము ఇది మిస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకాయి కదా ఇట్లాంటివి అని చెప్పి కంప్లీట్గా అక్కడే ఉన్న 15-20 days అక్కడే గడిపినాం అనమాట. సో వీడియోలో మీరు చిన్న చిన్న క్లిప్స్ అయితే చూస్తారు. చాలా బాగుండే. వీడియోస్ కంటే లైవ్గా చాలా అంటే చాలా బాగుండే. చాలా ప్రశాంతంగా ఉండే. ఎక్కడెక్కడ నుండో జనాలు రావడము. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి ఇంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనిపించింది. సో మీకు ఇందాక చెప్పిన కదా హోమాలు అవన్నీ ఉంటాయని. సో దాని తర్వాత మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. నాకు అది చాలా పర్సనల్గా, చాలా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇప్పటికీ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటికీ చూస్తుంటా. సో చూసినారు కదా ఇట్లా ఉండే పరిస్థితి. ఇంత మంచి ప్రోగ్రామ్ని నేను మిస్ చేసుకుంటే మళ్ళీ నాకు కష్టం అయ్యేది అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి రావు కదా అని చెప్పి. సో ఎక్కువగా అయితే నేను ఈ మధ్య కాలంలో చదవలేదు. అంటే జనవరిలో ఇంత టైట్ స్కెడ్యూల్ ఉండే అస్సలు చదవడం అవ్వలేదు. సరే, ఈ ప్రోగ్రామ్స్ అయిపోయినాక వీడియో స్టార్ట్ చేద్దామని అనుకో. నాకు టెట్ ఎగ్జామ్ ఉండే, అది హైదరాబాద్లో సెంటర్ ఉండింది. పోయి రావడానికే టైం పట్టింది, 1 day పట్టింది. దాని తర్వాత రాసి వచ్చినా కలిసిపోయినాం. ఎందుకంటే మాకు సంక్రాంతి హాలిడేస్ టైం కదా, అది బస్సెస్ అస్సలకి అవైలబుల్గా లేవు. అండ్ మాకు అప్పటికి కూడా ఒక క్లారిటీ లేకుండా మేము ఎలిజిబుల్లా కాదా అని. ఎందుకంటే మాకు జనవరిలో 2nd సెమిస్టర్ యొక్క ప్రాక్టికల్స్ జరిగినాయి, ఇంకా 2nd సెమ్ రిజల్ట్స్ రాలేవు. సో 3rd సెమిస్టర్ ఎప్పుడు అవ్వాలి, దాని ప్రాక్టికల్స్, దాని రిజల్ట్స్, దెన్ 4th సెమ్, ఇట్లా మాకు అసలు ఒక క్లారిటీ లేకుండే మేము ఎలిజిబుల్లా కాదా అని. బట్ అప్లై చేసినాం కదా, వెళ్ళి రాసొద్దాం అనే పాయింట్ అయితే ఉండే, అందుకే వెళ్ళి రాసొచ్చినాము. కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఈవెన్ సంక్రాంతి కూడా ప్రాపర్గా సెలబ్రేట్ చేసుకోలే, లైక్ అలసిపోయినాము. అండ్ వచ్చిన తర్వాత పిండి వంటలు అవి ఇవి చేసుకొని ఒక 3 days అయితే నేను అసలు ఏమీ ముట్టలేదు. దాని తర్వాత రికార్డ్ స్టార్ట్ చేసినాము. అండ్ టెట్కి కూడా నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్ వెళ్ళి అటెంప్ట్ ఇచ్చిన. మేబీ నేను ఫస్ట్ ఎగ్జామ్ కావచ్చు, అసలు ప్రిపేర్ అవ్వకుండా అటెంప్ట్ ఇవ్వడం అనేది అదే ఫస్ట్ టైం. లక్కీగా క్వాలిఫై అయినా. కాకపోతే క్వాలిఫైకి నాకు ఒక 15-20 మార్క్స్, 15-17 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. కాకపోతే ఇప్పటి నుండైనా మంచి చదవాలి, మంచి రాయాలి అని అనుకున్నా. రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసి రికార్డ్స్ అన్నీ రాయాలి ఫస్ట్. బేసిక్గా రికార్డ్స్ రాయడం అనేది చాలా పెద్ద టాస్క్ బీఎడ్లో. దట్ టు 3rd సెమిస్టర్ రికార్డ్స్ అయితే ఘోరంగా ఉంటాయి. అవన్నీ రాయాలి అని అంటే అసలు
తల ప్రాణం తోకకొచ్చిందంటారు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. అస్సలకే టైం సరిపోలేదు. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఈ జాతర ఉంటది, ఆ జాతర ఉంటదని ఇటు వీళ్ళకి నేను నో చెప్పలేదు. చెప్పలేను గదా! నా ఒక్కదాని కోసమయితే వీళ్ళందరి హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేపియలేం కాబట్టి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేషిన, క్వాలిటీ టైమ్ స్పెండ్ చేషిన. సో, జనవరి మొత్తం ఇంతే పంచాయతీలతోనయిపోయింది. అండ్ దీనికంటే ముచ్చట ఇంకొకటేంటి అనంటే అసలు ఆహ్, సంక్రాంతికి భోగి రోజు మేము హైదరాబాద్ నుండి వచ్చినాము. భోగి రోజు ఆఫ్టర్‌నూన్ నుండి మేము అన్ని క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేసి నైట్ 12, 1 అయిపోయింది. మేము పిండి వంటలు చేసి అవన్నీ సెట్ చేసుకోవాలని. ముగ్గులు నేను నెక్స్ట్ డే ఏషినా అంటే అర్థం చేసుకోండి ఇంకా. అందరూ అడిగినారు ఏమైంది? ముగ్గులు లేవు, ఫెస్టివల్ గదా మీరు, మీ ఫెస్టివల్ గదా అది ఇది అని జెప్పి. సో, అట్లా ఉండే అనమాట. కంప్లీట్ అసలు నాకు అసైన్‌మెంట్స్, ఈ రికార్డ్స్ అనంటే మొత్తం ఎట్లా ఉంటది అనంటే 4 రికార్డ్స్ రాయాలి. ఒక్కొక్క రికార్డ్‌కి 30 పీరియడ్ ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ రాయాలి. దాని తర్వాత డ్రామా ఆర్ట్ అని ఒకటుంటది. అసెస్మెంట్ ఇన్ లెర్నింగ్ అని ఒకటుంటది. సో, ఇట్లా అన్ని రికార్డ్స్‌కి పేస్టింగ్స్ చేయాలి. మళ్ళీ డ్రాయింగ్స్ జేయాలి. ఇన్ జనరల్ నేను 2 సెమిస్టర్స్‌లో ఉన్న రికార్డ్స్ అన్నింటిని వితిన్ 5-7 డేస్‌లో పాటలు వినుకుంటూ మరి కంప్లీట్ జేసేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ఎంత రాసినా గూడా అవ్వట్లేదు. అప్పటి నుండి జనవరి నుండి ఇప్పుడు ఫిబ్రవరి గూడా వచ్చేసింది. ఎప్పుడో నేను డిసెంబర్‌లో తీసుకున్నా. అప్పటి నుండి రాస్తూనే ఉన్నా. ఎంత అసలు అవ్వట్లేదు. గ్యాప్ ఇస్తూ రాస్తున్నా గదా! నిజం జెప్పాలంటే జనవరిలో ఉన్న 31 డేస్‌లో ఒక 3 డేస్ గూడా నేను ప్రాపర్‌గా బుక్ తీయలేదు. సో, అనిపించింది ఇంకా లేదు ఇట్లా ఉంటే గనక ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది ఇప్పటికి. ఇంతే ఉంటే ఇయర్ కూడా అయిపోయేలాగుంది. అందుకే నేను అందరికి టెలిగ్రామ్‌లో మెసేజ్ పెట్టేషిన. అండ్ యూట్యూబ్‌లో గూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టేషిన. డైలీ టార్గెట్స్ కూడా పెట్టేషిన. ఇంకా లేదు, ఎట్లాగైనా ఫిబ్రవరి 1 నుండి వీడియోస్ పెట్టాలి ఖచ్చితంగా. నేను కూడా ప్రాపర్‌గా టైమ్ టేబుల్ సెట్ జేసుకోవాలి. డైలీ వ్లాగ్స్ చేయాలి అని జెప్పేసయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఇంకా చూద్దాం ఏమైతదో. నేనైతే ప్రామిస్ జేయను. ఆల్రెడీ లాస్ట్ టైమ్ జేసి బిస్కెట్ అయిపోయింది. సో, ప్రామిస్ ఏం జేయను. ఇంకా డైరెక్ట్‌గా వీడియోస్ పెడుతూ ఉంటా. సో, ఈ వీడియో జేయడానికి రీజన్ ఏంటి అనంటే, ఎందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అని జెప్పేసి చాలామంది పాపం కన్సర్న్‌తోని నాకు టెలిగ్రామ్‌లో మెసేజెస్ చేషినారు పర్సనల్‌గా. నాకనిపిచ్చింది అరే లేదు, వీళ్ళకి అట్‌లీస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. నేను ఆన్సరబుల్ గదా అని జెప్పేసి అనిపిచ్చింది. అంటే ఏదో పెద్ద ఆహ్, ఏదో నాకు ఫ్యాన్ బేస్ ఉందో, లేకపోతే ఏదో పెద్ద తీస్మార్క్ అనేం కాదు. బట్ అనిపిచ్చింది. మనం ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మనకి ఇందరు మంది సపోర్ట్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి మనం ఆన్సరబుల్‌గా ఉండాలి. సో, ఏం జరిగినా గూడా మనం అకౌంటబుల్ గాబట్టి మనకి మంచిగా ఇంత సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి నేను మంచిగా జెప్పాలి అని జెప్పేసి చెప్తున్నా. సో, ఈ వీడియో‌లోనైతే మీరు నా జనవరిలో జరిగిన ఇప్పుడు గూడా చూపిస్తున్న క్లిప్పు లాస్ట్ డే ఆఫ్ దట్ ఆ ప్రోగ్రాము. రాధాకృష్ణ ఉట్టి కొట్టడం అనే ప్రోగ్రామ్ ఉండే. చాలా బాగుండే. ఫుల్ హ్యాపీ అనిపించింది. సో, ఈ ప్రోగ్రామ్‌తోని కంప్లీట్‌గా సంపూర్ణం అయిపోయిందనమాట ఆ సెలబ్రేషన్స్ అన్నీ. అందుకే తీస్తున్నా. అండ్ యాహ్! గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.